ఆశీస్సులు దత్తాత్రేయుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గుడి 500 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న గుడి ఇది. అలాగే హైదరాబాద్ వాసులందరికీ ఈ గుడి దర్శించుకోమని చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా మహిమ గల గుడి ఇది. దత్తాత్రేయుడు వాడి స్వయంగా రాముల వారు ఎంత ఎత్తున్నారో అదే ఎత్తులో ఇక్కడ స్వయంగా ఉన్న గుడి ఇది. అలాగే ఈ పక్కన ఒక గురువుగారి సమాధి ఉంది. ఆ సమాధిలో ఇప్పుడు మెట్లు లేని రోజుల్లో, పాత రోజుల్లో ఈ గుడి మొత్తానికి ఆయనే నైవేద్యం పెడుతూ, కోతులకి ఇవన్నీ పెడుతూ అలా ఉండడం జరిగింది. నేను ఒక 15 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను. నేను ఒకసారి కళ్ళలో ఒక జటలతో పాటు స్వామీజీ కళలో కనిపించి, కొండ మీద తపస్సు చేసుకుంటే కనిపించి నా కళ్ళలో కనిపిస్తే అప్పుడు గురుగారు ఫోటో ఉండాలని చెప్పి దత్తగిరి మహారాజు ఫోటో, అప్పగారు ఫోటో, ఇంకొక చిన్న గురుగారు ఫోటో, 3 ఫోటోలు ఇక్కడ పెట్టడం జరిగింది. కళలో కనిపిస్తే స్వామి ఇక్కడ నిజంగా ఉన్నాడని చెప్పేసి అనుకుని ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏ పని ఉన్నా, మొక్కుకున్నా, మనం ముడుపు కట్టినా కూడా ఇక్కడ ప్రతిదీ కూడా జరుగుతుంది. దత్తగిరి మహారాజు ఆశ్రమం ఉంది అక్కడ బద్రీపురంలో. ఆయన గుడికి ఎంతో సేవ చేస్తూ ఇప్పటికీ ఇంత ముందు నుంచి కూడా సేవ చేస్తూ ఈ గుడికి చూస్తున్నారు. కొత్త చైర్మన్ గారు కూడా ఈ గుడి గురించి ఒక్కొక్క పని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే గుడి బాగా మెట్లు ఇవన్నీ గుడికి ఈ మధ్యకాలంలో కొంచెం వర్షాల వల్ల గుడి పడిపోయింది. మన రాముల వారి గుడికి మనం ఎంత ఖర్చు పెట్టి రూపాయి 100 రూపాయలు 10 రూపాయలు అన్ని ఖర్చు పెట్టి అందరికీ ఇచ్చి రాముల వారి గుడి కట్టుకున్నాం. అలాగే హైదరాబాద్ వాసులంతా కలిపి ఈ కొండ మీద ఈ గుడికి తలా కొంచెం సాయం చేస్తే గుడి వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ వాసులు తలా 100 రూపాయలు ఇచ్చినా, 500 రూపాయలు ఇచ్చినా కూడా గుడి మొత్తానికి డెవలప్ అవుతుంది. చేయాలని చెప్పి నా మనసా వాచా కర్మ అని చెప్పి టీవీ9 వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.